పర్యావరణ పరిరక్షణలో పిల్లలను భాగస్వాములను చేస్తూ జమాతే ఇస్లామీ హిందూ చిల్డ్రన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా పనిచేస్తుందని జమాతే ఇస్లామీ హిందూ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఇస్మాయిల్ సిఐఓ ఆర్గనైజర్ పహిమునీత తెలిపారు. గోదావరి కని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిన్నారులతో కలిసి మాట్లాడుతూ మట్టి చేతుల్లో దేశ ప్రేమ హృదయాలు అనే కాన్సెప్ట్ తో ఈ దేశంలో 1 మిలియన్ మొక్కలను నాటడమే లక్ష్యంగా రాష్ట్రంలో 1,00,000 మొక్కలు, మన రామగుండంలో 200 మొక్కలను నాటాలని నిర్ణయించడం జరిగిందన్నారు. జూన్ 25 నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమం జూలై 25 వరకు సాగుతుందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కాలుష్యం, తగ్గిన అడవులతో కాలుష్యాన్ని నివారించడం కోసం పిల్లలను భాగస్వాములను చేస్తూ జమాతే ఇస్లామీ హిందూ ఆర్గనైజేషన్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ముందుకు నడిపించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం చిల్డ్రన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ ఆవరణంలో మొక్కలు నాటారు. మీడియా సమావేశంలో జమాతే ఇస్లామీ హిందూ పెద్దలు, మహిళలు సయ్యద్ జావిద్ అక్మల్ హుసేని, ముస్తఫా ఫసియుద్దీన్, కాజా మొయినుద్దీన్, గౌసుద్దీన్, ఫహీమా, ఐషా సిద్దిఖా, హమీదా, సబీరా, ఫాజిల్ అహ్మద్ ఖాన్, సిఐఓ పిల్లల ఇస్లామిక్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు. భారతదేశంలోని అన్ని పట్టణాలలో మరియు జిల్లా, మండల, గ్రామ స్థాయిలలో మట్టి చేతుల్లో దేశ ప్రేమ హృదయాల్లో అనే నినాదంతో ప్రతి బిడ్డ ఒక చెట్టు నాటడం, అందులో భాగంగా గోదావరి ఖని పట్టణ ప్రముఖులు మరియు మీడియా మేధావులు ప్రజలకు ఒక గొప్ప శుభవార్త. చిల్డ్రన్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా పిల్లలతో సృజనాత్మకతకై ఒక పెద్ద కార్యక్రమాన్ని ప్రారంభించింది. సిఐఓ చిల్డ్రన్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ చిన్నారుల కోసం, చిన్నారుల ద్వారా పెద్దల సంరక్షణలో నిర్వహించే జాతీయ వ్యవస్థ. పిల్లలలో ఇస్లామిక్ విలువలతో పాటు దేశ ప్రేమ, సేవ, సామాజిక విలువలతో పాటు దేశ చైతన్యం, నాయకత్వ లక్షణాలతో తీర్చిదిద్ది వారి సంపూర్ణ సమగ్రాభివృద్ధికై అంకితమైన జాతీయ సంస్థ. పిల్లల అభివృద్ధే లక్ష్యంగా చిల్డ్రన్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఒక మహత్తర మిషన్ను మట్టి చేతుల్లో దేశ ప్రేమ హృదయాల్లో అనే నినాదంతో దేశవ్యాప్త ఉద్యమాన్ని జూన్ 25 నుండి జూలై 25 వరకు ప్రారంభించింది. దీని లక్ష్యం భారతదేశంలో 1 మిలియన్ చెట్లు నాటడం. మన తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల మొక్కలు నాటి వాటి రక్షణ బాధ్యతను చిన్నారులకు అప్పగించడం, భారతదేశాన్ని ఆకుపచ్చగా ఆహ్లాదకరంగా మార్చడం మరియు చెట్లను జాగ్రత్తగా చూసుకోవడం, ప్రకృతి పట్ల ప్రేమ, పర్యావరణ సేవ బాధ్యత బాల్యము నుండే వెలువడాలని ఈ ఉద్యమం నిర్వహిస్తుంది. భూమిపై నిజమైన హీరోగా ఉండటానికి ఇది మనకు మంచి అవకాశం. దీన్ని మనం ఎందుకు ప్రచారం చేస్తున్నామంటే భూమి వేడెక్కుతోంది. చెట్లు నరకటం, అడవులు తగ్గడం మరియు స్వచ్ఛమైన గాలి తగినంత లేవు. మనలాంటి పిల్లలు మన భవిష్యత్తు కూడా సహాయం చేయగలరని చిల్డ్రన్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ నమ్ముతుంది. ఈ ఉద్యమంలో మనం చేసే పనులు మన పాఠశాల, మదర్సా, మసీదు, పార్కు, పోలీస్ స్టేషను, మున్సిపల్ కార్యాలయంతో పాటు మన ఇంటి దగ్గర కూడా ఒక చెట్టును నాటుదాం. ఇంకా మొక్కలు, చెట్ల ద్వారా మనకే కలిగే ప్రయోజనాల గురించి మెదడుకు మేత కలిగించే క్విజ్లు, రంగురంగుల డ్రాయింగ్ పోటీలు, ప్రసంగాలు మరియు అద్భుతమైన ప్రదర్శనకు పిల్లలందరూ సిద్ధంగా ఉండండి. ఉంచుదాం, వారిని పాల్గొనిపిస్తాం. ఇది మరువలేని అద్భుతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి సాహస యాత్ర అవుతుందని జమాత్ ఇస్లామీ భావించింది. మనిషికి ఈ ధరిత్రిపై అడుగు పెట్టక ముందే ఆ దైవం ఈ ప్రపంచాన్ని ఎన్నో రకాల వృక్షజాతులతో అలంకరించాడు. మరి కాసేపట్లో ఈ ప్రపంచం అంతమైపోతుంది అని తెలిసేటప్పటికీ మీ చేతిలో మొక్క ఉండే దానిని నాటండి అని మానవుల మహోపకారి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉద్బోధించారు. నీడనిచ్చే చెట్ల కింద మలమూత్రాలు చేయడాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీవ్రంగా ఖండించారు. చిల్డ్రన్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ సభ్యులు, మన మెంబర్స్, పిల్లలు సయ్యదా రుమానా, అతీక్ అహ్మద్, అఖీమ్ అహ్మద్ మరియు సిఐఓ క్యాంపెయిన్